అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మంత్రులతో భేటీ ముగిసిన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులను కడిగి పారేసిన సగటు ప్రభుత్వ ఉద్యోగి, వైరల్ అవుతున్న బహిరంగ లేఖ, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగి తన మనసులో దాచుకున్న బాధ, ఆవేదన కట్టలు తెంచుకొని బయటకొస్తోంది. సో, ముఖ్యంగా ఓ స్వయం ప్రకటిత నాయకులారా, మా బ్రతుకులతో చదరంగం ఆడకండి అంటూ, మా జీవితాలను మీ స్వార్థ ప్రయోజనాల కోసం బలి పశువులను చేయకండి అంటూ, అటు కొందరు ఉద్యోగ సంఘాల అగ్ర నాయకులపైన ఒక ఉద్యోగి రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ లేఖ ఇంతలాగా చర్చనీయాంశం కావడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న కఠిన వాస్తవాలను ఇది ప్రతిబింబించడమే. ఉద్యోగ సంఘాలు వివిధ వర్గాలుగా విడిపోయి అసలు సమస్యలను పక్కన పెట్టేసి కేవలం ప్రభుత్వాలకే భజన చేస్తూ తమ సొంత ప్రయోజనాల కోసం పాగులాడుతూ ఉన్నటువంటి ఈ యొక్క తీరును ఈ లేఖ ఎండగట్టింది. ఇటీవల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశాల విషయంలో ప్రస్తుతం అనుసరిస్తూ ఉన్నటువంటి తీరును చూస్తూ ఉంటే కాలయాపన స్పష్టంగా అనేది కనిపిస్తోంది. గత సమావేశంలో మంత్రుల బృందం మాట్లాడుతూ జూలై 21వ తేదీన ఖచ్చితంగా ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ఒక తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. కానీ తీరా 21వ తేదీ దాటిన తర్వాత జూలై 22న సచివాలయంలో మరోసారి సమావేశం నిర్వహించారే తప్ప ఒకరంటే ఒక సమస్యకు కూడా పరిష్కారం అనేది చూపలేదు. ఈ యొక్క సమావేశం కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన లక్షలాది మంది ఉద్యోగులకు మళ్ళీ నిరాశే మిగిలింది. కనీసం ముందస్తు సమాచారం కూడా లేకుండా చర్చలను వాయిదా వేసి మళ్ళీ ఆగస్టు మొదటి వారంలో భేటీ అవుతామని చెప్పడం అంటే ఇది ముమ్మాటికి ఉద్యోగుల సహనాన్ని పరీక్షించడమే అవుతుంది. అప్పుడు కూడా స్పష్టమైన హామీ వస్తుంది అనే నమ్మకం కలగడం లేదు. అయితే ఈ రకమైన నిర్లక్ష్య ధోరణి వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, రాత్రింబవళ్లు కష్టపడే ఉపాధ్యాయులు, దశాబ్దాల పాటు సేవ చేసి రిటైర్ అయినటువంటి వృద్ధ పెన్షనర్లు తీవ్ర అసహనంతో, ఆగ్రహంతో ఊగిపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఉద్యోగి తన సహోద్యోగులందరినీ కూడా ఉద్దేశించి రాసినటువంటి లేఖలో భావోద్వేగపూరితమైన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలోని తోటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు భవిష్యత్తుపై భయం ఉన్నటువంటి కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి, అలాగే కొత్తగా ఒత్తిడిలో నలిగిపోతూ ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆయన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. ఆ తదుపరి కేవలం కుర్చీల కోసం, పదవుల కోసం పాకులాడుతూ ఉద్యోగ లోకాన్ని ముఠాలుగా విడదీసినటువంటి జేఏసీ నాయకులపై నిప్పులు చెరిగారు. మీ స్వార్థ రాజకీయాల వల్ల, ప్రభుత్వ పెద్దలతో మీరు జరిపే చీకటి ఒప్పందాల వల్ల మా బ్రతుకులు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ పీఎన్‌జీఓ సంఘానికి ఎంతటి గౌరవం ఉండేదో గుర్తు చేస్తూ, కీర్తిశేషులు సుధాకర్ ప్రసాద్ గారి కాలంలో నాయకులకు ఉండే ప్రాముఖ్యతను వివరించారు. అప్పట్లో ఒక సంఘం నాయకుడు సచివాలయానికి వస్తే ఐఏఎస్ అధికారులు, మంత్రులు సైతం గౌరవంగా లేచి నిలబడేవారని, కానీ నేడు అదే సంఘం నాయకులు మంత్రుల అపాయింట్‌మెంట్ కోసం గంటల తరబడి సచివాలయం గేటు బయట నేల మీద కూర్చునే దయనీయ స్థితికి దిగజార్చారనైతే విమర్శించారు. మరి దీనికి ప్రధాన కారణం సంఘాల్లో ప్రజాస్వామ్యం లోపించటమే అని ఆ లేఖలో పేర్కొన్నారు. జిల్లాల్లో, యూనిట్లలో ఎన్నికలు నిర్వహించి సమర్థులైన నాయకులను ఎన్నుకోకుండా కేవలం మీకు భజన చేసే వారిని ఏకగ్రీవంగా ఎంచుకుంటూ సంఘాన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలాగా మార్చేశారు అంటున్నారు. దీనివల్ల నిజమైన సభ్యులు గాలికి పోతున్నారు. రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలి అనే రాజకీయ విషయాల్లో ఉద్యోగ సంఘాల నాయకులు తలదూర్చడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సో, రాజధాని నిర్ణయించే అధికారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే. ఉద్యోగుల బాధ్యత కేవలం ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడే సేవ చేయడం, కానీ నాయకులు మాత్రము రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరు విశాఖ అని రాజధాని, మరొకరు అమరావతి అని బాధ్యతారహితంగా మాట్లాడటం వల్ల ఉద్యోగులలో విశ్వసనీయత దెబ్బతింటోందనైతే ఈ లేఖ ద్వారా వాపోయారు. గతంలో కోవిడ్ సమయంలో జీతాల కోత విధించినప్పుడు కూడా మీ నాయకులు నోరు మెదపకపోవడము వారి అసమర్థతకు నిదర్శనమనైతే దుయ్యబట్టారు. గత నాయకత్వంతో ప్రస్తుత నాయకత్వాన్ని పోలుస్తూ గతంలో అశోక్ బాబు గారు లేదా చంద్రశేఖర్ రెడ్డి గారు పదవులు పొంది ఉండవచ్చు. కానీ వారు ఉద్యోగుల కోసం 43% ఫిట్‌మెంట్ సాధించి పెట్టారని గుర్తు చేశారు.
అయితే ఆ కాలంలో ప్రతి 6 నెలలకోసారి డీఏలొచ్చేవి. సరెండర్ లీవ్ బకాయిలు వచ్చి సకాలంలో చెల్లించబడేవి. ఉద్యోగులు తమ సొంత డబ్బైనటువంటి జీపీఎఫ్ లేదా ఏపీజీఎల్ఐ లోన్ల కోసం దరఖాస్తు చేస్తే వారం రోజుల్లో అకౌంట్‌లో పడేవి. అయితే సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు భరోసా ఇస్తూ ఫ్యామిలీ పెన్షన్ జీవోను సాధించారు. మరి ఇప్పుడున్నటువంటి నాయకులు సాధించిందేమిటి? కేవలం పదవులు పంచుకోవడము, ఇన్నోవా కార్లు, ఫార్చునర్ వంటి విలాసవంతమైన కార్లలో తిరగడం తప్ప సామాన్య ఉద్యోగికి కలిగిన ప్రయోజనం శూన్యమని విమర్శించారు లేఖ ద్వారా. ప్రస్తుతం ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కొత్త పీఆర్సీ గడువు ముగిసి 3 ఏళ్లు కావస్తుంది. మరి ఇప్పటికీ కొత్త పీఆర్సీ కమిషన్ ఊసేలేదు. పాత పీఆర్సీ బకాయిలు కూడా ఇంకా రాలేదు. అలాగే సీపీఎస్ రద్దు కాలేదు. ఒప్పంద ఉద్యోగులకి క్రమబద్ధీకరణ జరగలేదు. మెడికల్ బిల్లులు, లీవ్ బకాయిలు కోట్ల రూపాయల్లో పేరుకొనిపోయి ఉన్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 3 డీఏలు ఊసేలేదు. అలాగే అవసరాల కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు అడిగితే నెలల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బయట వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకొని ఉద్యోగులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలు ధరలు ఆకాశాన్ని తాకుతుంటే జీతం మాత్రం పెరగటం లేదు. జీతం కూడా ఒకటో తారీఖునే వస్తుందో రాదో అని తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని ఏసీ కార్లలో తిరిగే నాయకులకు ఈ ఆకలి బాధలు తెలియవని ఘాటుగా విమర్శించారు. చివరగా నాయకులందరూ కూడా తమ అహంకారాన్ని, ఈ ఈగోలను వ్యక్తిగత ఈగోలను పక్కన పెట్టి ఏకతాటిపైకొచ్చి ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాలని, లేకుంటే చరిత్రలో మీరు విఫల సంఘ నాయకులుగా మిగిలిపోతారని చెప్పేసి హెచ్చరిస్తూ ఆ లేఖ ముగిసిందనమాట. సో, మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క బహిరంగ లేఖ ద్వారా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమస్యలను మీరు ఏకరువు పెట్టారు అని చెప్పేసి సగటు ప్రభుత్వ ఉద్యోగి తన ఆవేదనను వెలిబుచ్చారు. కానీ దీనిపైన అయితే ఇంకా చర్చలు జరగాల్సి ఉంది. ఆగస్టు 2వ తేదీ మనకు ఒక మీటింగ్ ఉంటుంది. సో, అందులో ఏమైనా తుది నిర్ణయం తీసుకుంటారా? లేకుంటే మొత్తం ఈ డిమాండ్స్ ఏవైతే 21 డిమాండ్స్ కావచ్చు, 26 డిమాండ్స్ కావచ్చు, ఇవి ముఖ్యమంత్రి గారి దృష్టికి మంత్రులు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మీకు ఏదైతే శుభవార్త తెలియజేస్తామన్నారో ఆ విధంగా మంత్రులేమన్నా చేస్తూ ఉన్నారా? ప్రయత్నాల్లో ఉన్నారా? ఇవన్నీ కూడా మనకు మరికొద్ది రోజుల్లో అయితే తెలియనుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. అతి త్వరలోనే ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒక తప్పనిసరిగా గుడ్ న్యూస్ అయితే ఉంటుంది అని ఆశించవచ్చు. ఎందుకంటే ఉద్యోగ సంఘ నాయకులు కావచ్చు, అందరు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులంతా కూడా ఒకే నినాదంతో పీఆర్సీ, ఐఆర్, డీఏలపై ఉన్నారు కాబట్టి దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.